ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీ శతకంలో 74వ పద్యాన్ని చూస్తున్నాం. వేలకు వేలు దీనులకి వేలముగా పదమాశ్రయించి జేజేలు నరింపగాన్ చరణ సేవక సేవధియైన రాముడా గోలలలోన నన్మరువకూడదు సుమ్మని వెంట నుండి ఈ పాలసు నేలుకొమ్మనుచు పల్కుము సత్కృపయుంచి జానకి. వేలక వేలు దీనులతి వేలముగా పదమాశ్రయించి జేజేలనరింపగాన్ చరణ సేవక సేవతి అయిన రాముడు. అమ్మా సీతమ్మ తల్లి, వేలాది మంది వేలకు వేలుగా ఆర్తులు రామచంద్రుని యొక్క పాదాలను ఆశ్రయించి సేవక సేవతి ఆర్తజన రక్షాదీక్షితుడైనటువంటి పతిత పావన నాముడు నా రాముడు గోలలో నన్మరువకూడదు సుమ్మని, ఆ గోలలో పడి నన్ను మరచిపోకూడదని వెంటనే ఉండి నీవు ఈ పాలసు నేలుకమ్మనుచు, నేను పాపినే, ఇటువంటి పాపిని కూడా రక్షించమని నాపై దయతోటి తండ్రి రామచంద్రుడికి చెప్పు తల్లి అని అడుగుతున్నాడు భక్త కవి తమ్మర గోపన్న. అమ్మా సీతమ్మ తల్లి, వేలాది మంది ఆర్తులు శ్రీరామచంద్రుని పాదాలను ఆశ్రయించి జేజేలు సమర్పిస్తూ ఉంటే ఆర్తజన రక్షాదీక్షితుడైనటువంటి ఆ పతిత పావన నాముడు రాముడు ఆ గోలలో పడి నన్ను మరచిపోకూడదనే వెంటనే ఉండి నీవు ఈ పాపిని కూడా రక్షించమని నాపై దయతో దాశరథికి చెప్పు తల్లి అని ప్రార్థిస్తున్నాడు కవి. వేలక వేలు దీనులతి వేలముగా పదమాశ్రయించి జేజేలు నరింపగాన్ చరణ సేవక సేవధి అయిన రాముడా గోలలలో నన్మరువకూడదు సుమ్మని వెంట నుండి పాలసు నేలు కొమ్మనుచు పల్కుము సత్కృపయుంచి జానకి. తల్లికి నివేదించుకుని తన పనిని పూర్తి చేసుకోవడం భక్త కవుల్లో ఉన్నది. నడిరేయి ఏజాములో అన్నటువంటి పాటని చాలాసార్లు మనం గుర్తు చేసుకున్నాం. అన్నమాచార్య కీర్తనలో ఇటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. స్వస్తి.